నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చారు. 1 year అయింది కదా, ఈ 1 yearలో ప్రజా వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. ఏది హైడ్రా పేరుతో ఇల్లు వేయడం కానీ, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మడం కానీ, లగిచర్లలో రైతుల గిరిజన రైతుల భూములు గుంజుకోవడం కానీ, విద్యార్థులు అశోక్ నగర్లో Group 1 Group 2 విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం కానీ, కానిస్టేబుల్స్ రోడ్లు ఎక్కడం కానీ, ఇటువంటి ప్రజా వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ మంచిదా కాదనంటే నేనైతే పర్సనల్గా ఇప్పుడు ఏం కామెంట్ చేయదలుచుకోలే. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, ఇటువంటి వ్యతిరేకత రాకుండా మీరు ఇచ్చినటువంటి హామీలని ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా మీరు ప్రజలకు హామీలు ఇచ్చారు, అది నెరవేర్చండి. నరేంద్ర మోడీ లాగా మీరు కూడా చేస్తే ఎట్లా? మీరు కొట్లాడి నరేంద్ర మోడీతో మేము కలిసి వస్తాం. డిమానిటైజేషన్ పేరుతో ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్న నరేంద్ర మోడీ దానికి వ్యతిరేకంగా అందరు పోయారు. బీజేపీ పార్టీ ఎందుకు పోలే? టీడీపీ పార్టీ ఎందుకు పోలే? జనసేన పార్టీ ఎందుకు పోలే? వీళ్ళకు సౌత్ ప్రయోజనాలు అక్కర్లేదా? వాడు పెంచుకుంటారంట పార్లమెంట్. మనతో సంబంధం లేకుండానే, సౌత్తో సంబంధం లేకుండా వాళ్ళ ప్రధానమంత్రిని డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఇది ఎక్కడి దుర్మార్గం? కాబట్టి మన సౌత్ మీద పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. నేనేం చెప్తున్నాను మీ ఛానల్ వేదికగానంటే, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఈ ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి. ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర సంస్కృతి ఉంది, ఆంధ్ర అక్కడ ఉంది. ఇప్పుడు తెలుగు పేరు మీద తెలుగుదేశం పార్టీనే వచ్చింది కదా, వీళ్ళెవరు నాకు అర్థం కాదు. మా భాష మీద బలవంతంగా ఈ భాష నేర్చుకోవాలి లేకపోతే మీ నిధులు ఆపేస్తామని చెప్పడానికి వీళ్ళెవరు? మీ అయ్యా జాగిరా? మేము ట్యాక్స్ పేయర్స్, సౌత్ వాళ్ళ దగ్గర ట్యాక్స్ పేయర్ తీసుకోవట్లే. నువ్వు తీసుకుంటున్నావు లేదా? మేము జీఎస్టీ కడుతున్నావు లేదా? 100 రూపాయలు మేము ఇస్తే 43 రూపాయలు మాకు ఇచ్చి 57 రూపాయలు నువ్వు తీసుకొని పోతావా? మేము అడిగితే దేశద్రోహులం, విభజనవాదులమా? రైట్, విభజనవాదులమే. నువ్వు కలుపుకోనప్పుడు విభజన కోరుకోకపోతే ఏం కోరుకుంటావు? అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, అందరికీ ఒకే రకంగా చూడకపోతే ఏరు పడాలని కోరుకుంటావు లేదా కొడుకు? నువ్వు అదే కోరుకుంటున్నావు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అన్ని అల్లర్లకు కారణం ఈ దేశంలో. గుజరాత్ అల్లర్లు ఏ విధంగా పెట్టాడో, తమిళనాడులో భాషను బలవంతంగా రుద్ది అల్లర్లు పెట్టాలనుకుంటున్నాడు, ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. ఇక్కడ కూడా పాకింది కదా. అది ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఎక్కువ మత పంచాయతీలు. బెంగాల్లో పంచాయతీ, పంజాబ్లో రైతులకు మేకులు పెట్టి దించారు. అరే మణిపూర్ లాంటి ప్రాంతంలో గుడ్డలు ఉడదీసి ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తూ ఉన్నారు, గుర్రం ఎక్కినందుకు చంపుతా ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఒక కుర్రాడు తెల్ల బట్టలు వేసుకొని గుర్రం వేసుకున్నందుకు ఒక దళితుడు, ఒక అండ్రానుడు నువ్వు గుర్రం ఎక్కుతావా అని వాని ముడ్డి ముతమాలు కొట్టి చంపేశారు వాడిని. ఒక మనీషా వాల్మీకిని ముక్కలు 16 ముక్కలు నరికి వాళ్ళ డెడ్ బాడీని కూడా వాళ్ళ కుటుంబానికి ఏరు. నరేంద్ర మోడీ వీటి మీద బుల్డోజర్, ఆయన పేరేం పేరు, యోగియా, బుల్డోజర్లు పంపిస్తున్నాడు ముస్లింలు, దళితుల ఇండ్ల మీదకి వాళ్ళ ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తాం. ఇంత అరాచకం చేసుకుంటూ మళ్ళీ వీళ్ళు దేశభక్తులు అని చెప్పుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, 80% మంది హిందువులు ఉన్నారు కదా, 20% మంది ముస్లింలు, 20% మంది క్రైస్తవులు పక్కన 80% మంది హిందువుల కోసమే పనిచేయి. 80% మంది హిందువులకు ఇండ్లు ఇయ్యి, 80% మంది హిందువులకు ఉద్యోగాలు ఇయ్యి, 80% మంది హిందువులకు మెరుగైనటువంటి లేకుండా చేయాలి. ఇప్పుడు విధానం కోసం 80% మంది హిందువులకే చేయి, 80% మంది హిందువుల ప్రధానమంత్రి ఉన్నారు కదా, ప్రధానమంత్రి గారు హిందువులకే చేయండి, ముస్లింల క్రైస్తవులకి ఏం చేయకండి. ఇది నా స్టేట్మెంట్. చెయ్యి, ఇక్కడి నుంచే మొదలు పెడు, పేద హిందువు నుంచి మొదలు పెడదాం. ఆడు కూడా అంబానీ అంత తోడు కావాలి, ఆడు కూడా అదాని అంత తోడు కావాలి తప్ప మంచి ఆలోచన కానీ అది పాసిబుల్ అవ్వదు. మరి చేయాలి అంటే ఇప్పుడు ఈయన హిందూ ప్రధానం చెప్పుకుంటాడు కదా, అంటే హిందువులు పేదరికంతో ఇలాగే చచ్చిపోవాలా? అంతే మరి. ఈ నిరుద్యోగంతో చచ్చిపోవాలా, ఇండ్లు లేకుండా చచ్చిపోవాలా, బట్టలు లేకుండా చచ్చిపోవాలా, తిండి లేకుండా చచ్చిపోవాలా? అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి నచ్చదు కదా అనేది మీలాంటి వాడు నాలాంటి వాడు మాట్లాడతాడు. అందరూ వీళ్ళు క్రైస్తవులు ముస్లింలు నచ్చట్లే కదా. నేను అందరూ అంటలే, నాకు రేపటి నుంచి ముస్లింల హక్కుల గురించి, క్రైస్తవుల హక్కుల గురించి నేను మాట్లాడా. ఎందుకంటే నేను మాట్లాడితే నేను బ్రిటిష్ వాడికి పుట్టాను, పాకిస్తాన్ వాడికి పుట్టాను కదా, వద్దంటారు కదా. అప్పుడే కదా మన నిజమైనటువంటి మానవతావాది. సరే, వీళ్ళ కోణంలో రేపటి నుంచి నేను మాట్లాడాలని అనుకుందాం. హిందువుల కోసమే చెయ్యి, రేపటి నుంచి మొదలు పెడతాడు వాడు నరేంద్ర మోడీ. అన్ని ప్రజా వ్యతిరేకత బిల్లులు తీసుకొచ్చి, రైతులకు వ్యతిరేకంగా బిల్లులు తీసుకొస్తావు, వక్ఫ్ బోర్డు బిల్లులు తీసుకొస్తావు, భాషా వ్యతిరేక వద్దన్న భాషను బలవంతంగా రుద్దుతావు. ఏం చేస్తున్నారు? కాబట్టి బీజేపీ ముక్త భారత్ అయ్యేంత వరకు కొట్లాడకపోతే ఈ దేశం బాగుండదు, ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్లదు. లేదు అసలు ప్రజాస్వామ్యమే లేదు. యశ్వంత్ వర్మ అనేటువంటి ఒక జడ్జి 150 కోట్లు తీసుకుంటూ దొరికిపోయాడు. ఇప్పుడు నా మీద ఒక కేసు పెట్టావు బాను, నువ్వు ఈ భాను అనే టైం అక్రమంగా నా మీద కేసు పెట్టాడు అని నేను కోర్టుకి వెళ్ళాను అనుకో, న్యాయం ఏదో అన్యాయం ఏదో జడ్జి గారు తీర్పిచ్చేది. నీ దగ్గర డబ్బులు ఎక్కువ కాదు, నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని అన్యాయంగా నువ్వు నాకు తప్పుడు తీర్పిస్తే నేను బలైపోయినట్టే కదా. అంతేగా మరి. ఎక్కడైనా ఉందా ఇంత అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడైనా ఉందా
బీజేపీ వచ్చినాక స్వచ్ఛంద సంస్థలు కూడా డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చుకుంటున్నారు. అయోధ్య రామ మందిరం కూడా అలా ఇచ్చింది అని చెప్పి ఇప్పుడు అంతే అనుకోవాలి కదా. ఇప్పుడు ఎస్సీలలో 2 వర్గాలు కూడా అదే విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మీరు ఇలాగే చేశారు, మీకు డబ్బులు ఇచ్చి వర్గీకరణ ఇప్పించుకో అన్న అనుమానాలు వస్తాయి కదా ఆటోమేటిక్గా. అన్ని నీకు అమిత్ షా అనే ఆయన మీద తడిపారు అమిత్ షా అంటారు, ఈయన గుజరాత్ నుంచి వెలివేశారు, కొద్ది రోజులు రాష్ట్ర బహిష్కరణ చేశారు. ఈయన కొంతమంది జడ్జీలను చంపించాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు కోర్టులో నడుస్తుంటే రేపు జడ్జిమెంట్ అమిత్ షా గారిది కేసు టేబుల్ మీద జడ్జిమెంట్, రేపు జడ్జిమెంట్ అనగా ఈరోజు చచ్చిపోతాడు జడ్జి, కొత్త జడ్జి వస్తాడు, మళ్ళీ ఆయన ఇంకో కోర్టుకు ట్రాన్స్ఫర్ అవుతాడు. అదేమన్నా అనుకో ఏమంటారు ఆ కేసు క్లియర్ అయిపోయింది కదా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుంది. మీరు డిబేట్ వాళ్ళ చర్చకు సిద్ధమా? ద్రౌపది ముర్ము ఆదివాసి అని చెప్పాలి, ఆదివాసుల భూములు ఉంచుకోవాలి. రామ్నాథ్ కోవింద్ దళితుడు అని చెప్పాలి, భీమా కోరేగాంలో దళితుల మధ్య పంచాయతీ పెట్టాలి. లేకపోతే ఆయన పేరు అబ్దుల్ కలాం గారు మైనార్టీ అని చెప్పాలి, మైనార్టీల వ్యతిరేక బిల్లులు తీసుకొని రావాలి. బీసీ కులగణన చేయమంటే బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కానీ బీసీ కులగణన చేయకుండా బీసీ హక్కులు కాలు రాయాలి. అంటే మన వేలుతోనే మన కంట్లో పొడిపిస్తున్నారు. అదే రాజకీయం. మీకు అర్థమైందా? ఏంటండి మీరు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే పిచ్చోళ్ళు అండి. మా పార్టీలో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిని చేసామన్నాడు. రాష్ట్రపతిని చేస్తే నువ్వెందుకు అనంత రచ్చ పెడతావు మరి భీమా కోరేగాంలో? మీకు అర్థమైందా? ఎంత దుర్మార్గులు వీళ్ళు అని అంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు. అవును, ఎక్కడుంది? జ్యుడిషియరీని నీ చేతిలో పెట్టుకుంటువి, సిబిఐ ఈడీ ఐటీలని నీ ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతుంటివి. నిన్న కాక మొన్న ఒక అమ్మాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున ఒక కవి రచయిత్రి జానపద గాయకురాల్ని అమ్మాయిని టార్గెట్ చేసి ఆమె మీద కేసులు పెట్టి ఏం ఈ దేశంలో ప్రధానమంత్రి మిమ్మల్ని అడగకపోతే చనిపోయిన ఎవరు జిన్నాలని అడుగుతావు అన్నది ఆమె. తప్ప? అంతే కదా. ఇప్పుడు ప్రధానమంత్రివి కదా నువ్వు, నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతావు? ఏం నీకు అంత చేతనైతే చంపిన తీవ్రవాదుల్ని వాళ్ళ తలకాయలు తీసుకొని రా అన్నది ఆమె. అడిగిన దాంట్లో తప్పే ఉందా? నీ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే నువ్వు లక్నోలో దేశద్రోహం కేసులు పెట్టిస్తావా? తప్పు కదా. రాత్రుడు అనే అమ్మాయి గిరిజన బిడ్డ, ఎంత దుర్మార్గం. ఏ బిడ్డైనా కానీ క్వశ్చన్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టి సాయిబాబాని ఆ విధంగానే చంపావు, కేసులు పెట్టించి కాళ్ళు లేనటువంటి ఆయనని ఎన్ని సంవత్సరాలు నిలిచిపెట్టావు జైల్లో? కోర్టు ఏం తీర్పిచ్చింది? ఈయనకి ఎటువంటి లేదన్న, ప్రధానమంత్రి హత్య కేసులో ఈయనకి ఏం సంబంధం లేదని చెప్పింది. బయటకు వచ్చినా చనిపోయాడు. మరి ఆయన కాలాన్ని మొత్తం నువ్వు వృధా చేసావు కదా జైల్లో. దానికి ఎవరు బాధ్యత వహించాలి? నరేంద్ర మోడీ గారు. ఇటువంటివి చెప్పుకుంటే కోకొలలు ఉన్నాయి. వీళ్ళు దేశభక్తులా? ఎక్కడ దేశభక్తులు? మీరు స్వాతంత్ర ఉద్యమంలో లేరు, మీరు తమిళనాడు నుంచి తెలంగాణ ఆంధ్ర విడిపోతే ఆంధ్ర ఉద్యమంలో లేరు, మీరు ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోతే తెలంగాణ ఉద్యమంలో లేరు, మీరు తెలంగాణలో భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా కొట్లాడిన ఉద్యమంలో లేరు, మీరు నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిన ఉద్యమంలో లేరు, మీరు ఏ ఉద్యమంలో లేరు. మీరు చెప్పుకునే రాముడి కోసం రామ మందిరం కోసం మా విహెచ్పి సంఘం పుట్టింది, హిందూ మహాసభ పెట్టుకున్నారు. అయోధ్యలో మీకు వార్డు నెంబర్ లేరు. శ్రీరామచంద్రుడు పుట్టిన అయోధ్యలో మీకు బీజేపీ గెలవలే. మీరు రాముడిని రాజకీయం కోసం వాడుకున్నారు కదా, మరి ఎందుకు మీరు అయోధ్యలో గెలవలే? రాముడు పుట్టింది అయోధ్యలోనే కదా, మరి అయోధ్యలో ఎందుకు గెలవలే? మీ దొంగతనాలు మొత్తం శ్రీరామచంద్రుడికి కూడా తెలుసు. దేవుడి పేరు మీద వ్యాపారం చేసే దొంగలు వీళ్ళు. చర్చకు రమ్మనండి. అది కాకుండా మళ్ళీ మా సమ్మక్క సారక్కని తిడతారు, మా అంబేద్కర్ని తిడతారు, మా పూలే సినిమాని రిలీజ్ చేయకుండా ఆపేస్తారు. పంచాయతీలు పెట్టే హిందూ ముస్లింలు పంచాయతీ పెట్టే సినిమాలేమో పర్మిషన్లు ఇస్తారు రిలీజ్ అవ్వడానికి. మా మహాత్మా పూలే సినిమాకి ఎందుకు ఇయ్యరు? అన్ని మీకు అధికారం ఉంది. ఎప్పుడు శాశ్వతం కాదు. నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోకండి. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ విలువైన సమయాన్ని మా శశి టీవీలో కేటాయించి చాలా విషయాలపైన ప్రజలను చైతన్యపరిచే అంశాలు మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎపిసోడ్ 1, పార్ట్ 1. ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఒకసారి నేను ఏమంటున్నానంటే, ఈ అఘోరి టాపిక్ ఇంతకుముందు మీరు స్టార్టింగ్ లో తీశారు కాబట్టి ఇటువంటి అఘోరి లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీరు ఒక అఘోరిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కుటుంబంతో కూడా మాట్లాడారు అనుకుంటా కదా. నేను ఇటువంటి విధవలు అన్ని మనం ఒక హ్యుమానిటీ చేద్దామన్నా చేయండి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి మనం ఏదో హెల్ప్ ప్రజల కష్టాన్ని ఒక విశ్వాసంగా ఇచ్చేసుకొని వాళ్ళ డబ్బులు మొత్తం ఇచ్చేసుకుంటున్నారు. వాడు చెప్తాడు నూనె పెట్టడం వల్ల మా స్వస్థత పేరుతో ఇదైపోతుందంట. స్వస్థత పేరుతో ఇదైపోతే ఇంకా హాస్పిటల్స్ ఎందుకు రాబాయి? అంతేగా, నువ్వు చేసుకో. వాస్తవమే, తప్పు కదా. అరే అమాయకురాలు ఈశ్వరం నమ్ముకుంటుందా తల్లి? ఆ మత విశ్వాసాన్ని ఒమ్ము చేసుకుని ఆమె దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తావా? తప్పు కదా, ముమ్మాటికి తప్పే. వాడు ముల్లా తాయెత్తు కడతాను రోడ్డు మీద పెట్టి 1000 రూపాయలు వసూలు చేస్తున్నా. తప్పు కదా. మనం పోదాం మీ కెమెరాలు. నేనేమంటున్నా అంటే పర్సనల్గా నేను చాలా వీటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యి.
చేసి నువ్వు సీరియస్గా ఓ మంచి వాతావరణాన్ని మనం చూడాలి. కానీ మంచి వాతావరణం చూడాలనే నా కోరిక కూడా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు చాలా మందితో ఇంటర్వ్యూస్ చేశా. నా వ్యక్తిగత ఎజెండా నా ఇంటి వరకే. బయటకు వచ్చినప్పుడు అరే వీఆర్ హ్యూమన్ బీయింగ్ రా, మనం అంతా మనుషుల్లో మానవత్వం చూడండి రా అని చెప్తున్నాను. నేను ప్రశ్నిస్తున్నానని లేకపోతే నేను కూడా క్వశ్చన్ చేస్తానని రకరకాలైనటువంటి విద్వేషాలు నా మీద చేస్తున్నారు. అయినా కూడా భయపడిన అనుకోండి, ఎందుకంటే నా మీద కూడా ఏపీలో దొంగ కేసులు ఒక 6-7 పెట్టారు, అయినా కూడా భయపడలా. కేవలం ప్రజా సమస్యల మీద క్వశ్చన్ చేస్తున్నాను. మీకు చెప్తే నమ్మరు, 23 రోజులు జైలు జీవితం చేశాను నేను కేవలం ప్రజా సమస్యల మీదే వాయిస్ రైట్ చేస్తున్నాను. ఏపీలో ఆ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంటే. మరి వైసీపీ మీరు కృష్ణ మీకు బురదేశారు కదా, మరి ఆయన కూడా కృష్ణనే కదా, మరి ఆయన వ్యతిరేకంగా ఎందుకు కొట్లాడారు మీరు? అప్పుడు అర్థం కాదు వీళ్ళకు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి కృష్ణ బురదేస్తారు కదా, వీళ్ళు బురదేశీ అధికారంలోకి వచ్చారు కదా, మీరు కూడా కృష్ణ బురదేశారు కదా. మరి మీరు లేకపోతే నేను క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా నా వ్యక్తిగత నా ఇంటి వరకే అంతే. నేను బయటకు వచ్చి క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేస్తున్నానా, హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నానా, ముస్లిం మతాన్ని మనిషి మతాన్ని ప్రచారం చేస్తున్నాను. అంతే, అర్థమైందన్నా? ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం ఎవరైనా సరే, ప్రభుత్వం ఏదైనా సరే, ప్రజలందరికీ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు, అన్ని కులాలు, దేవుడు నమ్మనోడు ఉంటాడు, నమ్మినోడు ఉంటాడు. నువ్వు అందరికి కదా ఎమ్మెల్యేవు, నువ్వు అందరికి కదా ప్రధానమంత్రివి, నువ్వు అందరికి కదా ముఖ్యమంత్రివి. వీళ్ళని ఇలాగే చూస్తావా? తప్పు కదా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంది ప్రజలు మనకు కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్స్ ని చదువుతూ మరొక ఇంటర్వ్యూ చేద్దాం. మీరు నిర్మోహమాటంగా మీరు ఏం చెప్పాలనుకుంటే అది కామెంట్ పెట్టమనండి. అంతే, పెడతారు మన వీడియోస్ కి పెడతారు. దాంట్లో వాస్తవం ఉన్నదా? ప్రజలారా, మీ యొక్క అభిప్రాయాన్ని, విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మాట్లాడిన విషయాలపైన కూడా ఏదైనా తప్పుగా అనిపిస్తే కూడా నన్ను ఖండించండి. భాను నువ్వు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని ఖండించండి. ఆయన మాట్లాడిన విషయాల్లో వాస్తవాలు ఉంటే ఇది వాస్తవమైన మీరు కామెంట్ పెట్టండి, లేదంటే తప్పులు ఉన్నా కూడా మీరు ఖండించండి, కామెంట్ పెట్టండి. మీరు పెట్టే కామెంట్ల పైన మరొక ఇంటర్వ్యూ ఎపిసోడ్ 2 తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు ఆయనతో చేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.